వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది సెకండ్ బ్రేక్. జగన్ సార్ రండి సార్. ఏంటి సార్ ఆ బైక్ రేసు, ఆ హంగామా, ఆ హడావుడంతా ఏంటి సార్? ఆ బైక్ రేస్ ఎందుకు పెట్టుకున్నాను గాని వాళ్ళంతా హోనమైంది, నడువులు లాగేశాయి. ఐ వాంట్ టేక్ సమ్ రెస్ట్. ఇక్కడేదో బల్ల పరుపుగా బాగానే ఉంది, నువ్వు పక్కకు జరుగు దాసు. ఈ బల్ల మీద ఎంచక్కా పడుకుంటాను. అమ్మయ్యా, మొత్తానికి బాగుంది ఇది. ఆహా రోసయ్య గారు, మీది త్వరగాదు, పట్టు పరుపులా ఇదేంది ఇట్ట పడుకున్నారు? మీరుండండి కిరణ్ కుమార్ రెడ్డి, నేను చిత్తాపాల్సి వస్తుంది. మీరెన్నిసార్లు మా ఇంటికొచ్చి మా గడపల మీద పడుకోలేదు? అవునా? అవన్నీ చెప్తే బాగోదు. మీరుండండి. చిరంజీవి గారు ఎలా ఉన్నారు? బాగా ఉన్నాను. చంద్రబాబు అంకుల్ మీరెలా ఉన్నారు? చూస్తారానమ్మా నీ నిర్వాహం అంతా. సరే సరే కేసీఆర్ అన్నా, నువ్వెలా ఉన్నావు? ఓకే తమ్మి, మస్తుగా ఉన్నాను సార్. అది పవిత్రమైన రచ్చబండ సార్, దాని మీదకి ఎక్కుతారండి సార్? నా గురించి నీకు సరిగా తెలిసినట్లేదు దాసు. నా కన్ను పడిందంటే దేన్ని పడితే దాన్ని ఎక్కేస్తాను. ఎంపీ సీట్ అయినా, సీఎం సీట్ అయినా, ఆఖరికి రచ్చబందైనా సరే ఏదైనా ఎక్కేస్తా. ఇప్పటికే రాజకీయాల్లో అల్లరి చేసి పారేశారు, ఈ రచ్చబండ మీద కూడానా? చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి అనండి సార్. ఓకే మహాడతానమ్మా, మహాడతా. రోసేపెది నాన్న, తలంతా జిలజిలగా ఉంది, ఒక్కసారి పేలుచుడు పెద్దనా. చూస్తా. అరే ఏమిటి, చాలా పేర్లు ఉన్నాయే. ఇదిగో ఎంతసేపు కూడా నీకు ప్రజలు ఏవే తప్ప తల గురించి సరిగా పట్టించుకున్నట్లేవు. ఏమిటా ఇది, ఇన్ని పేర్లు ఉన్నాయేమిటి? ఏమిటి డ్రామాలు, ఏమిటి కాంగ్రెస్ వాళ్ళ నాటకాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమిటి ఏమిటి రచ్చబండని రచ్చ చేస్తా ఉన్నారు? ఈయన గారిని ఎదుర్కోవడం కోసం నేను సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కలిసిపోయామని చెప్పి నాటకాలు ఆడుతా ఉన్నా అని చెప్పి వాళ్ళ మీడియాలో చెప్పాడు. ఇక ఇప్పుడు చూస్తా ఉంటే ఏం జరుగుతా ఉంది? ఆయన గారి రచ్చబండ మీద మీ ఒళ్ళో పడుకోవడం, మీరు పేలేరడం, దానికి కిరణ్ కుమార్ రెడ్డి సహకరించడం, ఇదేమైనా పద్ధత? ఇదంతా చూస్తా ఉంటే ఎవరితో కలిసిపోయారో ప్రజలకి అర్థమవుతా ఉంది. ఆ రకంగా ఏ గూటి పక్షులు ఆ గూట్లోనే జరుగుతాయని, ఈ జగన్ కాంగ్రెస్ లో చేరిపోయారని చెప్పి ఆ ప్రచారం కూడా జరుగుతా ఉంది. అవునా? దీని మీద మీరు మాట్లాడా, మీరు సమాధానం చెప్పండి సార్. అదేం లేదు చంద్రబాబు నాయుడు గారు, నన్ను దెబ్బతీయడానికి మీరు ఈ కిరణ్ కుమార్ రెడ్డి కలిసిపోలేదా? ఆ రకంగా నా ఆర్థిక మూలాల్ని నన్ను పతనం చేయడానికి మీరు కుట్ర పన్నలేదా అని అడుగుతున్నా. నేను కాంగ్రెస్ గుర్తుకొచ్చానంటున్నారు, అది ఎన్నటికీ జరగదు. కాకపోతే చీఫ్ ఎలక్షన్ కమిటీ డిలే వల్ల, కొన్ని సాంకేతిక కారణాల వల్ల డిలే అవుతుంది తప్పితే మీరు చూద్దరు గాని ఇవాళ కాకపోతే రేపు మార్చి నాటికల్లా అంతా తెలిపోతుంది. అప్పుడు మీరు, నేను, ఎవరు, ఏతో అటో ఇటో తెలిపోతుంది. రోసేపెన్నానా, ఇక చాలు. సార్ చూడడానికి ఏం బాగాలేదు కానీ నడుము సెట్ అయిందా? దిగండి. సెట్ అయినా కాకుండా దింపండి. ఏంది, నేను సీఎం ఇంకెట్టన్నా కానీ వస్తాను. దిస్ ఈజ్ నాట్ ద వే. అవునులేండి, కాలం కలిసి వచ్చి మీరు సీఎం అయ్యారు, రేపు నేను కూడా సీఎం కావచ్చు, దానికి ఎవరు కాదంటారు? ఇక చూడండి, ఇక్కడ సవాళ్ళకి ప్రతి సవాళ్ళు ఇసిరేదానికి లేదు. వైఎస్ఆర్కి నిజమైన వర్షాలు మేమేని చెప్పుకునే దానికోసం ఈ రచ్చబండ పెట్టినాం. అది ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటారు, ఆయన ఎదుర్కొనేదానికి నేను ఎప్పుడూ సిద్ధమే. కావాలంటే ఆయన్ని అవిశ్వాస తీర్మానం పెట్టమనండి, దాన్ని ఎట్టే ఎదుర్కోవాలనో మాకు తెలుసు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ వైపు ఎమ్మెల్యేలను రిజైన్ చేయమనండి. ఏం మాట్లాడుతా ఉన్నారు మీరు? సార్ ఓకే. కేసీఆర్ గారు, ఇక్కడ వివాదం ముదిరేటట్టుంది సార్, మీరే కాస్త కలగ చేసుకుని టాపిక్ డైవర్ట్ చేయండి సార్. అరే ఏదైనా మాట్లాడమంటే ఏం మాట్లాడాలి రై? 60 ఏళ్ళ గణతంత్ర దినోత్సవాలు సంది ఇప్పుడు దాకా స్కాములు గిట్లా జరుగుతూనే ఉన్నాయి. సంటి ఫోర్డ్ వేసుకునే యూనిఫామ్కి వెళ్ళి నోట్లు వేసుకునే పోలీసు ఒక్కల దాకా దందా గిట్లా నడుస్తుంది. అరే ఏం మాట్లాడినా లొల్లి అయ్యేటట్టుంది.
ఏం చెప్పాలి రవై ఇదంతా మా నసీబు రవై. ఇక మేమైతే 10 ఏళ్ల సంధి ఏం ఆశించకుండానే ఉద్యమం గిట్లా చేస్తున్నాం. ఇంకా అవసరమైతే ఇంకో 10 ఏళ్ళు ఉద్యమం గిట్లా చేయనీకి వెనకడం రవై బిడ్డ. కాకుంటే న్యాయంగా 10 ఏళ్ళ పల్లెల లక్షలాది మంది ప్రజలకు ఇట్లా దీక్షలు చేస్తారు. మా తెలంగాణ మాకు కావాలంటూ కాలాలకి ఇట్లా గంట అంటే దాన్ని పక్కన పెట్టి ఇక మీరంతా డ్రామాలు ఆడుతారు బిడ్డ. దాని లెక్కన మా టైము మా ప్రజల టైం వేస్ట్ చేస్తారు. ఇక గీ అన్ని విషయాలు పెట్టి మంచిగా జబర్దస్త్ సాయన్మా ఒకటి తీద్దామంటే సెన్సార్ బోర్డు పేరు చెప్పి దాన్ని పోయి అడ్డుకొడుతుర్రు. చూస్తాన్నాం బిడ్డ చూస్తాన్నాం. గా శిశుపాలుడికి ఇచ్చిన ఛాన్సులకి ఇట్లా మీకు ఇస్తున్నాం. ఇక ఇప్పటిదాకా మీరు 99 తప్పులకి ఇట్లా చేసిర్రు. ఇంకొక తప్పుకి ఇట్లా చేసిర్రు బిడ్డ. అప్పుడు చెప్తాం మేము ఏం చేస్తాము ఎట్టుంటుందో కథ. ఇగో కేసీఆర్ అనవసరమైనటువంటి ఛాలెంజ్లు ఎందుకు, ఇది రచ్చబండి ఇదిగో కార్యక్రమం. కిరణ్ కుమార్ రెడ్డి ఇక చాలవా, ఇందాక నుంచి రచ్చబండ అని చెప్పి ఓ రచ్చ చేస్తా ఉన్నావు. స్నాక్స్ తో బట్టి తోరక తేలా అక్కలేస్తా ఉంది. ఏం చేయాలా? ఇదిగో ఆఫీసర్స్ ఫుల్ మీల్స్ అరేంజ్ చేయండి. ఎంతమందికి చేస్తారంటే 1 సార్! 2 సార్ చాలు 3. అయ్యా, ఆ రచ్చబండ మీద ఉన్న ముగ్గురికి చాలు, 3 చాలు బాబు. సార్ సిలే పోస లేకపోతే సరే పదండి సార్. పదండి కేసీఆర్ పోదాం. సీఎం గారు మీకు నమస్కారం. నమస్కారం. రోసయ్య గారు మీకు నమస్కారం. నమస్కారం. బాయ్ చిరంజీవి గారు. నమస్కారం. త్వరగా తండి కింద కాలుష్యం ఆకలి మీద ఉన్నా. ఇదిగో వ్యూవర్స్, మీరు మాత్రం GOLA గోలా @tv9.net కి మీ ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ లోపు మేము వచ్చేస్తాం. ఇదిగో కిరణ్ కుమార్ రెడ్డి, నీకేం కావాలా? వెజ్ నాన్ వెజ్? మీరే తింటారే నేను కూడా నేను పెరుగనవా, నీకెందుకదే? అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే, కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే, భక్తులే లేనిదే దైవాలు లేరులే. హీరో నువ్వే, లీడర్ నువ్వే, ఓనర్ నువ్వే, దైవం నువ్వే. వెనక ఉండకురా, ముందుకు దూసుకురా. వాళ్ళ వెనక ఉండకురా, నువ్వు ముందుకు దూసుకురా. అభిమాని